అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. లేట్‌గా వీడియోలు పెడుతున్నాను ఈ మధ్య, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు చిన్న వీసా ఎక్స్‌టెన్షన్ గురించి నేను వేరే చోటకెళ్ళాల్సొచ్చింది. దాని గురించి కొంచెం ట్రబుల్ వచ్చింది నాకు. సో, దానివల్ల మీకు వీడియో లేట్‌గా పెట్టాను. ఏమనుకోకండి. సో, ఈరోజైతే మాత్రం మనం వచ్చేసి ఇక్కడ ఈ ఆహ్, బీచ్ మాట. ఈ బీచ్‌లో ఏంటంటే ఫ్రీగా ఆయిస్టర్స్ ఇవన్నీ పట్టుకోవచ్చు మాట. నాకు ఇక్కడికొచ్చిన తర్వాత సన్యాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అంట. ఇదొచ్చేసి జస్ట్ పీతలు అవి ఇవి పట్టుకోవడానికి. ఇంకొక బీచ్ ఉంది. ఆ బీచ్ వచ్చేసి ఆడుకోవడానికంట. సో, ఈ 2 బీచ్‌లు మనం 2 రోజులు తిరుగుదాం. సో, ఈరోజు వచ్చేసి ఈ బీచ్‌కి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో. అదిగోండి బీచ్‌కి వచ్చేసామండి. మొత్తానికైతే నా కార్ వేసుకుని ఈ బీచ్‌లో అయితే మాత్రం ఇవి ఆయిస్టర్స్ కానీ ఇంకా చేపలు పీతలు అన్నీ పట్టుకోవచ్చు అంట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. అదిగోండి అవతల ఇప్పుడు యారో కూడా పెట్టాడు. సో, అక్కడికి వెళ్దామండి, వెళ్ళి చూద్దాం. ఒక రేరెస్ట్ థింగ్ చూశానండి ఇక్కడ ఈ సిటీలో. ఏంటనుకున్నా, పబ్లిక్ టాయిలెట్స్. మీరు అనుకోవచ్చు అదేంట్రా బాబు అని చెప్పేసి. ఇక్కడ నిజంగా చెప్తున్నానండి, పబ్లిక్ టాయిలెట్స్ లేవండి అసలు. ఎక్కడన్నా ఏదైనా టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడన్నా మనీ పే చేయాలి, లేదంటే వాళ్ళ రెస్టారెంట్లో తినాలి. అది తప్ప కానీ మామూలు వాళ్ళని అసలు అలౌ చేయరు. ఇక్కడ ఎక్కడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఇది ఒక్కటే నాకు కనిపించింది ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెతికితే ఇక్కడ ఒకటి దొరికింది మాట. దేవుడా, ఫిల్టర్లు పెట్టి తీస్తే కెమెరాకి భలే వస్తుందండి వ్యూ అయితే మాత్రం కదండి. ఎలా ఉంది సముద్రం. ఇప్పుడు ఆ ఫిల్టర్ తీసేసిన తర్వాత నార్మల్ లెన్స్ పెడితే ఎలా ఉందో ఒక్కసారి చూడండి, మాయం అంతే. నిజంగా అండి. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా హైలైట్. ఇప్పుడు సముద్రంలో నడుస్తున్నానండి. నిజంగా మీరు అనుకోవచ్చు ఇదేంటిది ఎంత అవుతుంది సముద్రం అంటే. చెప్పాను కదండి, ఇదివరకు ఒకసారి నేను చిందా వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఏదో పట్టుకుందాం వచ్చాం కానీ నత్తలో పీతలు తప్ప ఏం దొరకలేదు ప్రస్తుతానికి. ఏదో దొరికేస్తాయని కాదులేండి, మామూలుగా సరదాగా వచ్చానమాట. కానీ ఇప్పుడు దాకా అయితే ఏం దొరకలేదు. చూద్దారండి ఇంకేమన్నా దొరుకుతాయేమో. ఇక వాళ్ళు చూసారు వెనకాల పాప కింద దాని నుంచి ఆల్మోస్ట్ 3 to 4 hours నుంచి కష్టపడిపోతున్నారు అక్కడ. ఏం చేస్తున్నారో తెలియదు. ఇంక ఇది చూడండి, దీని పరిస్థితి చూడండి పాప. తన పరిస్థితి అంతే, ఎవరు కావాలి ఇంకా. అబ్బో తొక్కే అయ్యో అబ్బా. రండి చూద్దాం. ఇవ్వండి మేము పట్టుకున్న అది ప్రేమ అట మొత్తానికి. ఇవండి, ఇవన్నీ బతికే ఉన్నాయండో. కొన్ని మాత్రం ఆల్చెప్పులు ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ బతికే ఉన్నాయి. సో, ఇవి దొరికే మాట. కానీ కొంతమందికి అయితే మాత్రం పీతలు దొరికాయి, కొంతమందికి అయితే చేపలు కూడా పట్టారు. కానీ మనమేమో అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా, ఏదో సరదాగా ఆడడానికి వచ్చాం. ఇవి దొరికే మాట. ఇది కన్నాలు పెట్టి తీయడం మాట. యాక్చువల్లీ ఆ టైంలో తీద్దామని వీడియోలు తీసి ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే నాకు ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరాలో ఉన్న మెమరీ అంతా క్రాష్ అయిపోతుంది. ఎందుకు అర్థం కావట్లేదు. అదే మీకు చూపించలేకపోయాను. ఇదిగోండి, ఉన్నట్లో ఇది బాగా పెద్దది మాట. ఆ సైజ్ చూసారా అంత ఉంది అది. దేవుడా, నిజంగా మొత్తానికైతే ఇగోండి అవి మేము బట్టిని. ఎక్కడ పట్టాను అనుకుంటున్నారో, ఇదిగోండి ఇక్కడ. నేను సముద్రంలో ఆల్మోస్ట్ లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వచ్చానండి. 1 కిలోమీటర్ లోపలికి వచ్చాం చెప్పాలండి. కానీ ఇంతే ఉంది. అది వచ్చేసి ఇది ఏమంటారు, డీప్. ఇదిగోండి సముద్రం మధ్యలో నడుస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామాట. ఇదేంటి, ఇది సనియా దగ్గర మాట. ఇది వచ్చి ఏమంటారు, హూనాన్ వచ్చేసి హైనాన్ అన్నాను కదా, హైనాన్ మధ్యలో నడుచుకుని వెళ్తున్నాం మాట. అయితే చేపలు పీతలు పడడానికి ఫెయిల్ అయిపోయాం. సో, ఏం చేసామంటే మేము ఇప్పుడు పక్క ఉన్న ఒక హార్బర్కి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫిష్ మార్కెట్ మాట. ఫిష్ మార్కెట్ ఇది ఒక చిందాలో కూడా మీకు చూపించాను. సేమ్ అలాంటి ఫిష్ మార్కెట్ ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా అమ్ముతారు. అంటే అక్కడైతే ఒక వేటగాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అమ్మడం మాత్రం ఉంటారు ఫిషర్మ్యాన్స్. కానీ ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది బయట. సో, లోపలికి వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్గా బయటకు వెళ్ళి అమ్మేస్తారు. చాలా చీప్గానే ఉంటుంది. చీప్ అంటే పెద్ద చీప్ ఏం కాదులేండి. కంపేర్ టు బయట కొంటాకి ఫ్రెష్గా ఉంటుంది, చీప్గా ఉంటాయి అన్నమాట. ఇవి నీళ్ళు వచ్చేసి ఒక రేంజ్లో ఉంది. ఇవన్నీ వేటకి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో లోపలికి ఫిషింగ్కి వెళ్ళకూడదంట. అది నాకు తెలియదు. అది ఏంటంటే ఫిష్లు బేబీలు పెట్టే టైంలో ఏదో ఉంటుందంట. ఆ టైంలో వెళ్ళకూడదు. ఆ టైంలో మాత్రం ఇక్కడ డాక్ చేస్తారు. లేదంటే నార్మల్గా అయితే మాత్రం అవి లోపలికి వెళ్ళిపోతాయి. కానీ మేము మాత్రం ఈరోజు వెళ్ళి ఏదో పట్టేద్దామని ట్రై చేసినా ఏమీ దొరకలేదు ప్రస్తుతానికి. కానీ ఇదిగోండి, నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇదిగో వెనకాల ఉందండి, అదంతా మార్కెట్ అన్నమాట. వెనకాల ఉందంతా మార్కెట్. ఇక్కడ ఇవి వచ్చేసి షిప్లు అన్నమాట. ఇదండి, ఇక్కడ షిప్లు వస్తాయి. వెనకాల చుట్టుపక్కల ఉన్న మార్కెట్ అన్నమాట. అంతే. ఇంక ఈ రెండిట్లో హ్యాపీగా ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ కొనుక్కొని వెళ్ళి వండుకుని తింటారు నార్మల్గా అయితే. ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రెష్గా ఉంటాయి. పైగా సముద్ర చేపలు చాలా టేస్టీగా ఉంటాయంట. నేను అంత చేపల ఇష్టం అంత కాదు కాబట్టి నాకు అంత తెలీదు. కానీ నార్మల్గా అయితే ఫిష్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. కానీ చూసారు ఎలా ఉందో.
ఏదో మంచి ఫిష్ మార్కెట్లో లేదు ఎక్కడ. నాకైతే వైజాగ్ దగ్గర ఒక చిన్న డాక్ దగ్గర ఉంటుందండి, సేమ్ అలాగే ఉంది నాకైతే మాత్రం. ఇండియాలో రేంజ్లో మిస్ అవుతున్నానండి. నేను ఖచ్చితంగా అండి ఈ 1 or 2 monthsలో ఖచ్చితంగా ఇండియాకి వస్తానండి పక్కా. వచ్చినప్పుడు సరదాగా ఇండియాలో కూడా నేను ఇలాంటి మంచి మంచి ప్లేసులు చూడాలి, అసలు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను అంత తిరగడానికి టైమే లేదండి బాబు. మీకు తెలుసు కదా, కాలేజ్ శ్రీ చైతన్య అస్సలు అమ్మో బయటికి వెళ్ళడానికే టైం ఉండదు. ఇంకా స్కూలు కాలేజు అన్నీ అంతే, దాంట్లో మనం ఏం చేయలేం. సో అది పరిస్థితి అన్నమాట. ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం. మొత్తానికైతే డ్రోన్తో ఇదిగో సైనోపిక్, అది వచ్చి పెట్రోల్ అండి. ఆ పెట్రోల్ దేనికి అనుకుంటున్నారు ఇక్కడ, వీటికి పెట్రోల్ అన్నమాట. అది ఈ షిప్స్ మాట చూసారా, సదా మీకు షిప్స్ చూపిద్దామని తీశాను. బాబా నా నా డ్రోన్ ఏంటది ఫ్లయింగ్ ఎబిలిటీస్ ఎక్కువైపోయినాయి. సో మనం ఇప్పుడు మీకు క్లియర్గా అసలు మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇదండి మార్కెట్. ఈ మార్కెట్లో రకరకాల ఫిషెస్ ఉన్నాయి, అట్లా పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు. మా అంకుల్స్ వాళ్ళందరూ ఫిష్ మార్కెట్లో ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకైతే తెలుస్తుంది అని నాకు తెలియదు. అది ఏ ఫిషెస్ ఏంటో కూడా తెలియదు. నాకు తెలిసి చేప అంటే చేప అంతే, దానికి మించి నాకు ఎక్కువ తెలియదండి. ఇదిగోండి అవి ఏంటో రంగురంగులుగా ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా ఉంది. అయితే ఏంటో పెయింట్ వేసినట్టు. ఏంటండి ఈ చేపలు అసలు, అది చాలా రేర్ అంట, చాలా ఎక్స్పెన్సివ్ అంట, బాగా బిల్లు పేలుతుందంట. ఏంటో అది చూసారా, అది పెంచుకుంటా అంటున్నాడు దాన్ని. సరిపోయింది, అది చచ్చిపోయింది అది. అది కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏంటి కట్ చేసి పీసెస్గా కొనుక్కుంటారు అన్నమాట. ఇది ఆక్టోపస్ అండి, చూసారా ఆక్టోపస్. అబ్బా దేవుడా. ఇంక ఇది ఫిష్. అవి ఏంటంటే కొంతమంది కట్ చేసి తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఫుల్ ఫిష్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఏంటంటే లైవ్ ఫిష్ని ఫ్రోజ్ చేసి పంపిస్తారన్నమాట వేరే ప్లేసెస్కి. మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఎలా ఉందో చెప్పండి మీరు చూసి. అసలు నాకైతే మతిపోయింది, అసలు ఇన్ని ఫిషెస్ ఎప్పుడు చూడలేదు నేను. మీరు అనుకోవచ్చు ఇండియాలో ఉంటాయి కదరా బాబు అని చెప్పేసి, నేను వెళ్ళలేదని చెప్తున్నానండి. వెళ్ళలేదు అసలు. ఎప్పుడైనా బయటికి వెళ్తామంటే చాలా తక్కువ. ఇది చూసి అబ్బా పీతలో ఇంకా రకరకాల స్నేల్స్ కానీ, బ్రాంకియోస్ కానీ, షెల్స్ కానీ ఉన్నాయండి బాబా. అసలు రకరకాలు ఉన్నాయి. అవి ఏవేంటో కూడా అర్థమై సావట్లేదు, కొన్ని అన్నీ ఉన్నాయి వెరైటీలు. చూసారా, ఇందులో మీ ఫేవరెట్ ఏంటో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇగోండి బ్రాంకియోస్. వీళ్ళు బ్రాంకియోస్ కూడా తింటారండి ఎక్కువ. చాలామంది బ్రాంకియోస్ తినరు అసలు. ఇదిగోండి అసలు తినరు నార్మల్గా మన సైడ్ అయితే, కానీ ఇక్కడైతే బేవచ్చగా తింటారు. ఇంకా శంఖాలు, షెల్స్, స్నేల్స్, అబ్బో ఇంక బోల్డ్ ఉన్నాయండి బాబా, అసలు మామూలుగా కాదు. చూసారా, కొన్ని అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదిగోండి అది ముళ్ళపందిలా ఉంది, అది ఏంటో తెలియట్లేదు. అది ఏంటది, ఆ సీ కుకుంబర్ అనుకుంటా. ఆయిస్టర్ కానీ సీ కుకుంబర్స్ ఏంటో దాని పేరు మర్చిపోయానండి, నాకు గుర్తు రావట్లేదు. ఇది మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. వీళ్ళు ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఏమన్నా వండుకోవడం రాదంటే వాళ్ళు మీకు వండిస్తారన్నమాట. ఇక్కడ ఆ వండి ఇవ్వడానికి 55 ఏళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. కానీ బిభత్సంగా ఉంటుందంట, టేస్ట్ అయితే బాగుంటుందంట. అయ్యి బాబా అది ఏంటంటే బాబా ఓరి దేవుడా, ఏంటది అది ఏదో రకరకాలుగా ఉంది. ఏంటో వాళ్ళు పచ్చిగా తినేస్తారంటాడు బాబు. ఇప్పుడు నేను విని షాక్ అయ్యాను. అది అలా ఉంటుంది కానీ దాన్ని అలా కొరుక్కుని తినేస్తారు దాన్ని. అది ప్రోటీన్స్ పోతాయంట వండితే. ఇక తింటే ఎలా పోకుండా ఉంటే చాలు. చూసారంటే ఇగోండి ఎన్ని ఉన్నాయో బాబోయ్. అసలు ఏంటండి బాబు, నాకైతే కొంచెం ఏదో రకరకాలుగా ఉందండి. ఎందుకంటే నేను ఫిష్ తింటమే చాలా తక్కువ, అందులో ఇన్ని రకరకాలు చూడడం ఫస్ట్ టైము. ఏదోలా ఉంది చెప్పాలంటే. పీతలు, రొయ్యలు, చేపలు, ఆయిస్టర్స్, ఇదేంటిది బాబా ఏంటో రకరకాలు ఉన్నాయి. అట్లా పేర్లు కూడా నాకు తెలియదు చాలా వరకు. బాగున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అండి చందాలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా వెళ్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఐస్ ప్యాకింగ్ చేస్తారు. ఆ ఐస్ ప్యాకింగ్ చేసిన తర్వాత వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. 1 dayలో వెళ్ళిపోతాయి అట్ట, ఫ్లైట్లో వాటిలో వెళ్ళిపోతాయి. కానీ కొన్ని అయితే షిప్పుల్లో వెళ్తాయి, అదైతే టైం పడుతుంది. కానీ చూసారుగా ఎలా ఉన్నాయో. చాలా కొన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. కొన్ని ఏంటంటే లోకల్గా పంపించుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మన ప్లేస్కి వెళ్ళాలి, మనం తీసుకెళ్ళాలనుకుంటే వాడికి టైం చెప్పి ఈ టైంలో మాకు రీచ్ అవ్వాలంటే ఆ టైంకి అక్కడ రీచ్ అయ్యేటట్టు వాడు పంపేస్తాడు. సో ట్రబుల్ ఉండదు అన్నమాట. చూసారా ఫిష్ సగం కోసి అమ్మేస్తుంది అనమాట. ఏ పీసెస్ కావాలో ఆ పీస్ కోసుకుని వెళ్ళిపోవచ్చు. సరిపోయింది. తను కూడా చెప్తుంది అన్నమాట, ఒకవేళ కనుక వండాలంటే వండే వచ్చని చెప్పేసి. ఇక్కడ బాగుంది మొత్తానికి ఫిషెస్ అయితే మాత్రం. ఇదేంటిది బాబో, ఈల్స్ ఏదో పాములు చూస్తున్నట్టే ఉంది నిజంగా. ఇది రాక్ ఫిష్, ఈల్స్ కూడా అమ్ముతున్నారండోయ్, మామూలుగా కాదు. ఇంకా పీతలో
అదిగో రాక్ ఫిష్, టైగర్ ఫిష్, ఇవే ఉన్నాయి. కొన్ని తెలుసులేండి స్పీసీస్. అది చూడండి తుంపుతుంది అది. అదండి మరి మొత్తానికి ఎలా అనిపించింది దానికి వీడియోలో. మీకు కామెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీరు అనుకోవచ్చు అబ్బాయి ఏ వీడియోలు పెట్టట్లేదు ఏంట్రా అంటే, ఇండియాకి రావడానికి సంసిద్ధం అవుతున్నాం అన్నమాట మనం. సో దాని గురించి ఆ వీసా గురించి ఇవన్నీ కొంచెం ట్రబుల్స్ ఉన్నాయి, అవి సెట్ చేసుకున్న తర్వాత ఇండియాకి రావాలన్నమాట. అది మ్యాటర్. సో దాని గురించి ఇప్పుడు మా హాస్పిటల్ దగ్గర పర్మిషన్స్ అది ఇది బోల్డ్ తతంగం అండి. దాని గురించి నాకు అలా టైం. ఇదేంటిది చేతులు కూడా బయటెట్టింది, దేవుడా ఇంత సైజు ఉంది ఏంటండి బాబు ఇదే స్పైడర్ క్యాప్. ఇది మామూలుగా అయితే ఉంటారు చాలామంది అంటారు ఇది 4-5 ఫీట్ పెరుగుద్దండి. ఇది పెద్దదైతే స్పైడర్ క్యాప్ మనకు తెలియదు. ఇది నేను చూసిన దాంట్లో ఇది పెద్దది అంతే. ఇవి శంఖాలు. సో అండ్ మొత్తానికి అయితే మాత్రం వచ్చాం కానీ పట్టుకోవడం కుదరలేదు. రేపొద్దున మాత్రం ఖచ్చితంగా ఒక మంచి బీచ్కి అయితే వెళ్దామండి. బీచ్కి వెళ్ళి ఆడుకుందాం. ఎందుకంటే బీచ్లో ఆడినంత భలే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదండి నిజం చెప్పాలంటే. ఇది సో నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న బీచ్కి వెళ్తాను. మంచిగా ఏదన్నా హంట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. స్పాంజ్ క్రాబ్స్ అంటారంట అట్లని. ఇదేంటిది బాబో ఏంటో ఏమంటారండి అసలు దాని పేరేంటో కూడా తెలియట్లేదు నాకు. ఏంటో అది చూస్తాక కొంచెం ఫ్రాన్స్లా ఉంది, అదే ష్రింప్లా ఉంది, కానీ ఏంటో అర్థమే కావట్లేదు. ఇది ఏంటో ఈడొకడు అన్నా తప్పుకోరా బాబు ప్రపంచం కనబట్టలేదు. అది చూసారా, ఇవి ఈ క్రాబ్స్ వచ్చేసి ఇండియాలో ఎక్కువ చూస్తాయండి. నైట్ టైం వెలుగుతాయి రేడియం లాగా. మొత్తానికైతే అదండి. ఇప్పుడు మనం తిరిగిన షాప్స్ అన్నీ ఆ పక్కన ఇది ఒక గల్లీ. ఈ గల్లీలో కూడా ఏంటంటే అవి వెజిటేబుల్స్ కానీ చిన్నవి ఇలా అమ్ముతూ ఉంటారు. మన ఏంటంటే అక్కడ అది కొనుక్కుని ఇక్కడ ఇచ్చేసి ఇలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళి వండేసుకోవడం అన్నమాట. అది చివరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటేబుల్స్ అయితే మాత్రం. ఆ చేప చూడు ఈడి సైజు ఉంది. అది చేప వచ్చేసి వాము, ఇది ఎండి చేప అండి. చూసారా ఈడి సైజు ఉంది నిజంగా ఆ ఎండి చేప దేవుడా. సో ఇవి అట ఎండి చేపలు కూడా రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడే రెడీ చేసి అమ్ముతారు. మనకైతే ఎంతో తెలియదు. ఇక్కడైతే ఒక్క ఎండి చేప వచ్చేసి 400-500 ఉంటుందంట యువాన్స్ అండో. 400-500 యువాన్స్. ఇంకా ఇవి తక్కువ ఉన్నాయి ప్రైజు. ఇక ఎండు చేపలు కూడా అమ్ముతున్నారు అన్నమాట. అది ఫస్ట్ టైం చూడడం బయట నిజంగా. ఎందుకంటే అక్కడక్కడ చూస్తాం కానీ ఎండు చేపలు అంటే చాలా రేర్ అండి. సో ఇది కూడా కనిపెట్టేసింది మనం మొత్తానికి. అసలు తగ్గేది లేదుగా. ఇక ఇదేంటి నత్తలు కూడా అండి. అవి నత్తలు అవి. ఇంకా ఏమో ఇంకా షింప్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అండోయ్. అంతవరకు మీ రాజేష్. జై హింద్.